ఏం చేస్తున్నావు మేడం? హలో గాయస్, నేనైతే కొంచెంగా ఒక మామిడికాయ వేసి మా ఆయనకు కొంచెం నోరు చెడిపోయిందంట, కాబట్టి ఒక మామిడికాయ వేసి మంచిగా కొంచెంగా ఊరకాయ పెడుతున్నా. ఫస్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఫస్ట్ వచ్చేసేసి ఒకే మామిడికాయ కాబట్టి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీనికైతే మనకి 1 స్పూను లేదంటే 1.5 స్పూను, కొంచెం కారం కావాలనుకుంటే పులుపు కాబట్టి 2 స్పూన్స్, 1/2 స్పూను పసుపు. ఇదైతే ఆవాలు మెంతులు ఆల్రెడీ నేను వేపించి పెట్టుకున్నాను అనమాట, రెడీమేడ్ పులుసుల్లోకి దానికి దేనికైనా పనికి వస్తుందని. ఇది 1 స్పూను. ఇది వేస్తే నా సావిరంగా కొంచెం అంటే కొంచెం నేను శనగ నూనె అయితే వాడుతున్నానండి, కొంచెం శనగ నూనె అంతే, ఫినిష్. చేత్తో కాకుండా మనం ఇలా ఇంకా ఆయిల్ పడుతుంది కలుపుకుంటే కొంచెం మనకేముంది, నేను నోటితో ఒక్క ఊరగాయ ఎన్ని రోజులు తింటాం, మరి అప్పటికి అయిపోద్ది. ఇది నాకు తెలిసి ఇప్పటికీ ఒక పట్టు పట్టామంటే అయిపోతుంది. ఇప్పుడైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసి చూద్దాం. చాలు, నూనె ఎంత ఉంటే అంత బాగుంటుంది ఊరగాయ. చూసారా ఎంత బాగుందో. బట్ ఆవపిండి మెంతిపిండి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇదే పోర్షన్స్లో కానీ మీరు ఒక 3 కాయలు పెట్టుకుంటే హ్యాపీగా ఒక వారం 10 రోజులు బాగా తినచ్చు. 3 కాయలు అయితే, మరీ ఎక్కువ తినేవాళ్ళు అయితే మనకి 2 రోజులకి అయిపోద్ది అనుకోండి. మొన్న పెట్టా నేను పండగకి, ఉగాది రోజు 2 డేస్, అసలు 2 డేస్లో మొత్తం అయిపించేసామన్నమాట. అట్టుంటుంది మరి. నాకు నోరు ఊరిపోతుందండి బాబాయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదే క్వాంటిటీస్తో ఇదే పోర్షన్స్తో మీరు వేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫ్రెష్ ఆవకాయ, అసలు అది పచ్చి ఆవకాయ చాలా బాగుంటుంది. ఈ పచ్చి ముక్కలతో ఆవకాయ చాలా బాగుంటుంది. మాకెప్పుడు ఇలా పచ్చి ఆవకాయ ఇష్టం, ఒక ఊరిన ఆవకాయ కన్నా ఈ పచ్చి ఆవకాయ ఇష్టం అనమాట. అందుకే నేను ఎక్కువ రోజులు ఊరబెట్టకుండా ఇలాగే పచ్చి ఆవకాయ తినేస్తాం మేము ఆల్మోస్ట్. చాలా బాగుంటుంది, ట్రై చేసి అయితే చూడండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.